రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్ ఆ దిశగా మాత్రం విజయం సాధించలేకపోతున్నారు. ట్రంప్ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదు పుతిన్. దీంతో విసుగు చెందిన ట్రంప్ బుడాపెస్ట్లో పుతిన్తో జరగాల్సినటువంటి సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. పనిలో పనిగా రష్యాపై ఆంక్షలు కూడా విధించాడు. రష్యాకు చెందినటువంటి రోస్ నెఫ్ట్ లుక్ ఆయిల్ కొనరాదని కూడా హుకుం జారీ చేశాడు. దీంతో పుతిన్ దూత ఒకరు వైట్ హౌస్లో ట్రంప్ మంత్రులతో చర్చలు జరపడానికి వచ్చారు. మరి పుతిన్ ఒక మెట్టు దిగుతాడా లేదా చూడాల్సి ఉంది. అయితే ఈ వారంలో ట్రంప్కు జెలెన్స్కీకి మధ్య వైట్ హౌస్ లంచ్ మీటింగ్ వాడిగా వేడిగా జరిగిందన్న వార్తలు వచ్చాయి. ఇక జెలెన్స్కీపై ట్రంప్ గట్టిగా కేకలు వేశాడని మీడియాలో వార్తలు వచ్చాయి. గతంలో ఒకసారి ఇలానే ఇరువురు వాదులుకున్నటువంటి విషయం తెలిసిందే. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ కు యుక్రెయిన్ ప్రెసిడెంట్ కు మధ్య మాటల యుద్ధం కొత్తేమి కాదు. గతంలో కూడా ఓసారి ఇరువురు నాయకులు లైవ్ లో ఒకరినొకరు దూషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని గట్టిగా అరుచుకున్నారు. అప్పుడు రష్యా యుద్ధంలో అమెరికా యుక్రెయిన్ కు $350 బిలియన్ల ఇచ్చామని, ఆ డబ్బు తిరిగివ్వాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. ఇక ఆయుధాలివ్వను, ఎలాంటి సాయం చేయనని తెగేసి చెప్పాడు. దీనికి ట్రంప్ డబ్బుకు బదులుగా తనకు యుక్రెయిన్లో ఉన్న విలువైన ఖనిజాలు రాసివ్వాలని ఒత్తిడి పెంచాడు. దీంతో జెలెన్స్కీ ససేమిరా అన్నాడు. తర్వాత కాస్త చల్లబడి అమెరికాకు ఖనిజాలు రాసి ఇచ్చాడు. ఇక తాజా ఎపిసోడ్ విషయానికొస్తే ట్రంప్ పుతిన్ డిమాండ్ను అంగీకరించాలని ఒత్తిడి చేశాడట. లేదంటే రష్యా నిన్ను సర్వనాశనం చేస్తుంది, పుతిన్ డిమాండ్లకు అంగీకరించి ప్రశాంతంగా ఉండు అని సలహా ఇచ్చారని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. కాగా ఇద్దరు ప్రెసిడెంట్లు మరోసారి వైట్ హౌస్లో ఒక్కరిపై ఒక్కరు గట్టిగా అరుచుకున్నారని ఓవల్ ఆఫీస్ మీటింగ్లో పాల్గొన్న వారు ఫైనాన్షియల్ టైమ్స్కు చెప్పారు. ఇక రష్యా ప్రెసిడెంట్ పుతిన్ విషయానికొస్తే ఆయన ట్రంప్తో మాట్లాడినప్పుడు తరచు తన డిమాండ్లను ఆయన ముందు పెట్టేవాడు. ఇక పుతిన్ డిమాండ్ల విషయానికొస్తే గత 4 సంవత్సరాల నుంచి యుక్రెయిన్ను ఓడించాలని నానా కష్టాలు పడుతున్నాడు పుతిన్. ఇప్పటి వరకు తాను ఆక్రమించుకున్న భూభాగాలను తనకివ్వాలనేది ఆయన ప్రధాన డిమాండ్. యుక్రెయిన్లోని డాన్బాస్ ఏరియా మొత్తం తనకు అప్పగించాలని, అక్కడి నుంచి యుక్రెయిన్ సైనికులను తరలించాలనేది పుతిన్ ట్రంప్ ముందు డిమాండ్ పెట్టాడు. ఈ డిమాండ్ అంగీకరించి కొంత భూభాగాన్ని పుతిన్కు ఇచ్చే, యుద్ధాన్ని ముగించు అని ట్రంప్ జెలెన్స్కీకి సర్ది చెప్పాడు. లంచ్ మీటింగ్లో ట్రంప్ పలుమార్లు ఆవేశంతో ఊగిపోయినట్టు చెబుతున్నారు. పుతిన్ మిమ్మల్ని చిదిమేస్తాడని కూడా గట్టిగా అరుస్తూ మాట్లాడాడు ట్రంప్. ఓవల్ ఆఫీస్లో ఈ మీటింగ్ జరిగింది. ఇదే ఓవల్ ఆఫీస్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరువురు నాయకులు ఒకరినొకరు దూషించుకున్నారు. అప్పుడు ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా జెలెన్స్కీ వేసుకున్న దుస్తుల గురించి ఎద్దేవా చేశారు. జెలెన్స్కీ సాధారణ దుస్తులు ధరించి వైట్ హౌస్కి వెళ్లారు. ఇది జెలెన్స్కీ యుద్ధానికి ముగింపు పలికించాలని ట్రంప్తో చర్చించడానికి ఇప్పటికీ 3 సార్లు వైట్ హౌస్కు వచ్చారు. గత శుక్రవారం నాడు ఆయన వైట్ హౌస్కు వచ్చినప్పుడు తనకు అమెరికా నుంచి అత్యంత ప్రమాదకరమైన టోమాహాక్ మిసైల్స్ ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. దీంతో పుతిన్ జోరుకు అడ్డుకట్ట వేస్తానని హామీ ఇచ్చారు. ఇక అమెరికా టోమాహాక్ మిసైల్స్ ఇస్తే రష్యాలోని సుదూర లక్ష్యాన్ని ఛేదించవచ్చని జెలెన్స్కీ భావించాడు. దీనికి జెలెన్స్కీ తనకు టోమాహాక్ మిసైల్స్ ఇస్తే బదులుగా వేలాది డ్రోన్లు ఇస్తానని కన్విన్స్ చేశాడు. అయితే ట్రంప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వను అని తేల్చేశారు. అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్. దీంతో ఈ యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తుందని వారించాడు. అటు తర్వాత ఇరువురి మధ్య మాట పెరిగింది. జెలెన్స్కీ తీసుకొచ్చిన ఫ్రంట్ లైన్ మ్యాప్ ను ట్రంప్ తోసేశాడు. తాను చెబుతున్నా తన మాట పట్టించుకోవడం లేదని ట్రంప్ ఊగిపోయాడు. నువ్వు ఇలానే మొండిగా ఉంటే పుతిన్ నిన్ను సర్వనాశనం చేస్తాడు అంటూ హెచ్చరించాడు. డాన్బాస్ రీజియన్ ఇచ్చేసి పుతిన్ విధించే షరతులకు అంగీకరించి యుద్ధాన్ని ముగించు అని ట్రంప్ జెలెన్స్కీకి సలహా ఇచ్చినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వార్తను ప్రచురించింది. దీనికి జెలెన్స్కీ సమాధానమిస్తూ పుతిన్ శాంతి కోరుకోడు, అందుకే మనమందరం కలిసి పుతిన్ పై ఒత్తిడి పెంచుతామని అన్నాడు జెలెన్స్కీ. అటు తర్వాత ట్రంప్ కాస్త తగ్గాడు. తర్వాత ఇద్దరు సాధారణ స్థితికి చేరుకున్నారు. ఇక యుక్రెయిన్ బృందం మాత్రం ట్రంప్ను ఫ్రంట్ లైన్లో కాల్పుల విరమణ ఒప్పందానికి చొరవ తీసుకోవాలని యుక్రెయిన్ బృందం పుతిన్కు నచ్చజెప్పింది. దీంతో పుతిన్కు ఎలాంటి భూభాగం అప్పగించాల్సిన అవసరం ఉండదనేది యుక్రెయిన్ బృందం ఉద్దేశం. ఆ తర్వాత వైట్ హౌస్ కేబినెట్ రూమ్ నుంచి జెలెన్స్కీ మాట్లాడుతూ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్కు చక్కటి అవకాశం దక్కిందన్నారు. ఇక
ఇక ట్రంప్ను ఇరుకున పెట్టడానికి టొమాహాక్ మిసైల్స్తో యుద్ధ స్వరూపమే మారిపోతుంది. ఈ దెబ్బతో యుద్ధం ముగుస్తుందన్నారు. అందరూ కలిసి పనిచేస్తామన్నారు జెలెన్స్కీ. దీనికి ట్రంప్ జవాబిస్తూ టొమాహాక్ అవసరం లేకుండానే యుద్ధం ముగుస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ విషయానికి వస్తే గరిష్టంగా 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ మిసైల్ సుమారు అరటన్ను మందుగుండు సామాగ్రి తన వెంట తీసుకెళ్లగలదు. ఈ మిసైల్ కీవ్ చేతిలో చిక్కితే ఇక గేమ్ చేంజర్ అని మిలిటరీ నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక జెలెన్స్కీ కూడా ఈ మిసైల్ చేతికి చిక్కితే రష్యాను ధ్వంసం చేయవచ్చునని భావిస్తున్నాడు. రష్యా సప్లై లైన్స్ తో పాటు మిసైల్స్ డ్రోన్ ఫ్యాక్టరీలను కూడా ధ్వంసం చేయవచ్చునని బలంగా నమ్ముతున్నాడు. అయితే ట్రంప్ జెలెన్స్కీకి టొమాహాక్ క్షిపణులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని, అయితే అంతకంటే ముందు పుటిన్కు ఒక విషయం చెబుదాం, మనసు మార్చుకుంటాడేమో అని ట్రంప్ ఆలోచించాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి రష్యా నియంత పుటిన్ యుక్రెయిన్లోని 4 రీజియన్లు ఖార్కివ్, చెరిస్కీ, పోల్టోవా, జపోర్జియాలలో దాడుల జోరును పెంచాడు. ముఖ్యంగా పౌరుల నివాసాలను టార్గెట్ చేశాడు. ఆహారపు గోడాలను కాల్చివేశాడు. ఇవన్నీ ట్రంప్కు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ట్రంప్ గత వారం పుతిన్పై ఆగ్రహంతో ఆంక్షలు విధించారు. పుతిన్తో మాట్లాడి తాను సమయం వృధా చేసుకోదలుచుకోలేదన్నారు. అయితే పుతిన్ హంగేరీ రావాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎందుకంటే విమానం ద్వారా రావాలంటే నాటో దేశాలు తమ దేశ గగనతలం నుంచి పుతిన్ విమానాలను అనుమతించవు. దీంతో పుతిన్ కారులో రష్యా నుంచి టర్కీ, అటు నుంచి గ్రీస్, అటు నుంచి నార్త్ మెసిడోనియా, సెర్బియా, చివరకు హంగేరీ చేరుకుని ట్రంప్తో ముఖాముఖి చర్చలు జరపాలనుకున్నారు. ఎటకేలకు చర్చలు ఆరంభం కాకుండానే వాయిదా పడ్డాయి. పుతిన్ ఒక మెట్టు దిగకపోవడంతో ట్రంప్ పుతిన్తో చర్చలు జరపడం అనవసరం అనుకున్నాడు. అయితే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాత్రం అమెరికాపై ఆగ్రహంతో ఉన్నాడు. తమ దేశానికి చెందిన అతిపెద్ద చమురు కంపెనీలపై ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యుక్రెయిన్కు ఆయుధాలిచ్చి తమ భూభాగాలపై దాడులు చేయిస్తే చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తే పుతిన్ తదుపరి చర్చలకు తలుపులు పూర్తిగా మూసివేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ట్రంప్ ఆసియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఆయన మలేషియా, థాయిలాండ్, కొరియాలలో పర్యటించనున్నారు. కొరియాలో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తో భేటీ కానున్నారు. ఇక 3-4 రోజుల వరకు పుతిన్తో చర్చలకు మాత్రం అవకాశం కనిపించడం లేదు.